మరో బ్రేకింగ్ చూస్తున్నాం. రేణిగుంటలో దారుణం వెలుగు చూసింది. స్వామీజీ ముసుగులో మైనర్ బాలికపై లైంగిక దాడికి తెగబడ్డాడు ఆశ్రమ నిర్వాహకుడు మరో యువకుడు. కూతురుకు దెయ్యం పట్టిందని శ్రీ రాజేశ్వరీదేవి ఆలయం స్వామీజీని తల్లిదండ్రులు ఆశ్రయించారు. ఇదే అదనుగా భావించిన స్వామీజీ అర్ధరాత్రి ఒంటరిగా పూజలు చేయాలని మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. కోదండ రామాచార్యులు అలియాస్ మూర్తి స్వామిగా నిందితుడిని గుర్తించారు. విషయాన్ని పేరెంట్స్ కు కాకుండా తాను ప్రేమించిన రఫీ అనే యువకుడికి మైనర్ బాలిక చెప్పింది. ఇద్దరు స్నేహితుల సహాయంతో ఆశ్రమం నుంచి మైనర్ బాలికను షఫీ తీసుకువెళ్లాడు. కూతురు కనిపించలేదని గాజుల మండ్యం పిఎస్లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మైనర్ బాలికను రేణిగుంటకు తీసుకొచ్చారు. మహ్మద్ షఫీతో పాటు మరో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మైనర్ బాలికపై అత్యాచారం, లైంగిక ఆశ్రమ నిర్వాహకుడు కోదండ రామాచార్యులతో పాటు యువకుడిపై పోక్సో చట్టం క్రింద కేసు నమోదు చేశారు. సదరు స్వామీజీ పరారీలో ఉన్నాడు. ఇక పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, ఏమిటి ఒక స్వామీజీ ఒక మఠానికి సంబంధించి, అంటే ఒక దొంగ స్వామీజీగా చెప్తున్నారు, మైనర్ బాలికని మాయమట్టలు చెప్పి ఒక అఘాయిత్యానికి పాల్పడినట్టుగా చెప్తున్నారు. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి, అసలు ఏం జరిగింది? యామిని, తిరుపతి సమీపంలోనే రేణుగుంట వద్ద శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయం ఉంది. అయితే ఈ ఆలయానికి సంబంధించి గత 20-25 సంవత్సరాల నుంచి కూడా ఒక చిన్న ఆలయము. అయితే విస్తృతంగా అంటే కోదండ రామాచార్యులు అలియాస్ మూర్తి స్వామి అనేటటువంటి ఒక వ్యక్తి గత 15-20 సంవత్సరాల నుంచి కూడా ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడం, అదేవిధంగా పెద్ద స్థాయిలో బడా నేతలందరినీ కూడా అక్కడికి ఆహ్వానం పలకడం, అందులో ప్రధానంగా సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, ఇట్లా రకరకాల వీళ్ళందరూ కూడా అక్కడికి పిలిపించడం, అక్కడ ప్రత్యేక పూజలు చేయడం, లేదంటే వాళ్ళకి రకరకాల దోషాలు ఉన్నాయని చెప్పి అలాంటి పూజలు చేయడం, వాళ్ళ వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయడం, ఇలాంటి ఆరోపణలు కూడా గతంలో ఉన్నాయి. కానీ అవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే తాజాగా సంచలన విషయాలన్నీ కూడా బయట వస్తున్నాయి. ఒక్కొక్కటి పోలీసులు ఇప్పుడిప్పుడే అంటే బయట వదులుతున్నారు. అయితే ఒక మైనర్ బాలికని గత వారం క్రితం రేణుగుంట చెందినటువంటి ఒక బిడ్డని అక్కడ ప్రత్యేక పూజలు చేయాలి, ఆమెకి అంటే దెయ్యం పట్టింది అని వాళ్ళ తల్లిదండ్రులు అక్కడికి తీసుకెళ్లిన సమయంలో రాత్రి సమయంలోనే పూజలు చేయాలి, మీరెవరు ఉండకూడదు అంటూ కూడా అక్కడ ఆ పాపను పెట్టుకుని అక్కడ రాత్రి సమయంలో ప్రత్యేక పూజలు చేయాల్సిన సమయంలో 1-2 ఆ పాప పైన అంటే లైంగిక దాడి చేసినట్లు బయటపడడం జరిగింది. అయితే ఈ విషయానికి సంబంధించి తల్లిదండ్రులకు చెప్పకుండా ఆ పాప అంటే ఆమె ఆల్రెడీ ప్రేమించినటువంటి షఫీ అనేటటువంటి ఒక యువకునికి చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ జరిగిన తర్వాత ఆ షఫీ నేరుగా ఆ స్వామీజీ దగ్గరికి వెళ్లి ఈ రకంగా మీరు తమ లవర్ పైన దాడి చేస్తారంటూ కూడా అతనితో వాగ్వాదం చోటు చేసుకోవడం, అది ఒక్కొక్కటి బయటపడడం, దాని తర్వాత పోలీసులు కూడా కేసుని టేకప్ చేయడం జరిగింది. దాని తర్వాత పోలీసులు ప్రస్తుతానికి విచారణ జరుపుతున్నారు. కానీ తల్లిదండ్రుల దగ్గర నుంచి మాత్రం ప్రస్తుతానికి మిస్సింగ్ కేసుగా వాళ్ళు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మరోవైపు ఇవన్నీ వాస్తవాలను బయటకు వచ్చిన తర్వాత ప్రస్తుతానికి ఆ స్వామీజీని అంటే A2 కింద కేసు నమోదు చేసి పలు సెక్షన్ల కింద నమోదు చేయడం జరిగింది. అయితే ఇది జరిగిన వెంటనే ఇప్పటికే స్వామీజీ ఆ ఆశ్రమాన్ని వదిలిపెట్టేసి పరారవడం జరిగింది. అతని అనుచరులు కూడా ఎవరూ లేరు. అదే స్థాయిలోనే ఏదైతే ఆ అమ్మాయిని ప్రేమించినటువంటి షఫీ అనేటటువంటి యువకుడు కావచ్చు, మరో ఇద్దరు కూడా పరారవడం జరిగింది. అయితే అసలు ఏం జరిగింది ఏంటి అంటే స్వామీజీకి సంబంధించి, లేదంటే ఆ బిడ్డ ప్రస్తుతానికి మాత్రం ఆ మైనర్ బాలిక మాత్రం ప్రస్తుతానికి తల్లిదండ్రుల సంరక్షణలో ఉంది. బయట వచ్చి మాట్లాడడానికి భయపడుతున్నారు. అయితే పోలీసులు ప్రస్తుతానికి దీనికి సంబంధించి వాస్తవాలను ఛేదించేందుకు అసలు ఏం జరిగింది ఏంటి, నిజంగానే అక్కడ అలాంటి కార్యక్రమాలు జరిగాయా, గతంలో స్వామీజీకి సంబంధించిన చరిత్ర ఏంటి, ఇవన్నీ కూడా తీస్తున్నారు. అదే స్థాయిలోనే అంటే ఆడబిడ్డకి సంబంధించి, మైనర్ బాలికకి సంబంధించి ఈ అఘాయిత్యానికి పాల్పడినటువంటి స్వామీజీని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని చెప్పి పోలీసులు కూడా చెప్తున్నారు. అయితే పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. స్వామీజీ కోసం ప్రత్యేక బృందాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి స్వామీజీ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినట్లు పోలీసులు కూడా చెప్తున్నారు. అతన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని మాత్రం పోలీసులు చెప్తున్నారు. అయితే ఒక సంచలనంగా పోలీసులు కూడా చెప్తున్నారు, ఈ కేసుకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇందులో ఎవరున్నా కూడా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి మాత్రం పోలీసులు కూడా చెప్తున్నారు. మరి చూడాలి ఆమెని ఈ కేసు ఎందుకంటే అత్యంత దారుణంగా ఈ రకంగా అంటే ఒక ఆలయంలో ఇలాంటి ఘోరానికి పాల్పడినట్టు స్వామీజీ పైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.